కేబినెట్ మీటింగ్లో. అయితే కేంద్ర బడ్జెట్కి కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైపోయింది. ఒక 4 రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెడతారు. సో ఎవరెవరికి ఎటువంటి తాయిలాలు ఇస్తారు, ఏం జరుగుతుంది, మనకి ఎంత, ఏ రాష్ట్రాలకు ఎలా వస్తాయి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఎటువంటి ఎలకేషన్స్ వస్తాయి అని గంపెడ ఆశలతో ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా సర్వనాశనం చేసేసింది. పుట్టిన చోటల్లా అప్పులు తీసుకొచ్చేసింది. 2 3 అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వైట్ పేపర్ బయటకు వస్తుంటే, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న అంశాలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఈ అప్పులేంటి, ఈ లోకం ఏంటి, అసలు వైట్ పేపర్లో శ్వేతపత్రాల్లో రిలీజ్ అవుతున్న అంశాలు చూసి ఎవరికి వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయి ఉంటున్నారు. ఇంత కరప్షన్ జరిగిందా, ఇంత విధ్వంసం జరిగిందా, ఇంత వ్యవస్థల ధ్వంసం జరిగిందా, అసలు ఏ ప్లాన్ వేసినా, ఏ స్కీమ్ వేసినా మనకెలా లబ్ధి జరగాలి అనే తతంగం కిందే జరిగిందా అన్న అంశాలన్నీ కూడా శ్వేతపత్రంలోని అంశాలు బయటపడుతుంటే చూస్తుంటే మైండ్ బ్లో అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. సామాన్యంగా ఆయనకి సంక్షోభంలో కూడా ఆయన ఏ స్థాయిలో బయటపడతారు అనే విషయాల్ని అందరూ కూడా ఆయనకి చాలా పెట్టింది పేరు అనమాట. సంక్షోభంలో కూడా ఆయన అవకాశాలు వెతుక్కుంటారు, దాన్ని చక్కగా మలుచుకుని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారనే ఒక 20 ట్రాక్ రికార్డ్ ఆయనకున్న నేపథ్యంలో నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీ టూర్ పైనే అందరి చూపు ఉంది. సో మరి ఆయన రీబిల్డ్ ఏపీ అనే నినాదంతో వెళ్తున్నారు కాబట్టి మరి కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలిసి ఏం చెప్పారు, మరి బడ్జెట్ వస్తుంది, నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏమైనా ఎలకేషన్స్ చేస్తున్నారా అన్నప్పుడు ఆయన టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అలాగే అక్కడ కూడా ఎంపీలకి మంత్రులకి భేటీ అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈసారి ప్రత్యేకంగా అంటే మనకి ఎక్స్క్లూజివ్గా స్టేట్కి విడిగా నిధులు ఇవ్వడం, కేటాయింపులు జరగడం అనేది జరగదు, అన్ని రాష్ట్రాలతో పాటే ఉంటుంది. కానీ బడ్జెట్లో మాత్రం ప్రత్యేకంగా ఎలకేషన్స్ ప్రాజెక్ట్ విషయాల్లో కానీ ఏదైనా స్టేట్కి సంబంధించి ప్రత్యేకమైన ఎలకేషన్స్ ఉండే అవకాశం ఉందనేటువంటి శుభవార్తని మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్పారు. అలాగే ఒక సమన్వయ కమిటీ వేసుకుని ఆయా శాఖలకి సంబంధించి ఏమన్నా సరే మనం తెచ్చుకోగలిగేవి, సాధించగలిగేవి ఉంటే గుర్తించండి అని చెప్పారు. దానికి ప్రధాన కారణం 2014-19 సమయంలో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇదే పద్ధతిని, ఇదే స్టైల్ని ఫాలో అయ్యారు. ఆయన 2014-2019 మధ్య అప్పుడు కూడా ఇలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో వారు పొత్తులో ఉండడంలో భాగంగా భారీగా నిధులు రాబట్టారు. 25,000 కిలోమీటర్ల కాంక్రీట్ రోడ్స్ని గ్రామ స్థాయిలో తీసుకురాగలిగారు. టిట్కో ఇళ్ళు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లాంటివి సాధించారు. మరి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మనం ముందుకు వెళదాము. సో మన కష్టం కూడా ప్రజలకు తెలియాలి కాబట్టి ఆయా శాఖల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా గుర్తిస్తే ప్రతి 15 రోజులకు ఒకసారైనా సరే రాష్ట్ర నిర్మాణం, పునర్నిర్మాణమే లక్ష్యంగా నేను వెళ్ళి అడుగుతాను. బట్ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో బడ్జెట్లో మనకి స్పెషల్గా వచ్చే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో సో ఒక్కసారిగా మళ్ళీ అందరి చూపు బడ్జెట్పై పడింది. 4 రోజుల్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టబోయేటువంటి బడ్జెట్లో ఏపీకి ఎటువంటి ఎలకేషన్స్ వస్తాయి అని ఎందుకు ఇంత పదే స్ట్రెస్ చేయాల్సి వస్తోందంటే, కేవలం 5 వారాల గ్యాప్లో ఏపీ సీఎం చంద్రబాబు గారు 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత జరిగినటువంటి అద్భుతమైన పరిణామాలు, 1000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం, ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం, ప్రత్యేకించి బీపీసీఎల్ లాంటి 75,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఏదైతే బీపీసీఎల్ రిఫైనరీ ఉందో వాళ్ళు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతే ఇక్కడ జరిగినటువంటి పెద్ద పరిణామం ఆంధ్రప్రదేశ్లో. కేవలం 5 వారాల గ్యాప్లో నెల రోజుల తర్వాత ఆల్మోస్ట్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద మూవ్ అది. మరి ఒక పర్యటనకే బీపీసీఎల్ వచ్చింది. మరి రెండో పర్యటనలో బడ్జెట్లో ఎటువంటి సంచలనాలు ఉండబోతున్నాయి, మరి ఈసారి అది గేమ్ చేంజర్ టూర్గా ఉండబోతోందా? ఎందుకంటే 4 రోజుల తర్వాత దీని రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి మరి ఆశించినటువంటి ఫలితాలు ఏదైతే మరి కేంద్ర పెద్దల్ని కలిసి వచ్చారో అవన్నీ లభించాయా? కేంద్ర పెద్దలు ఏమన్నారు? ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిపై చర్చిద్దాం మనం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభమవుతుంది.